హాయ్ అండి, వెల్కమ్ టు నా చిన్ని లోకం. ఇక ఈరోజైతే ఒక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి. ఇప్పుడు వర్షాలైతే ఎక్కువగా పడుతున్నాయి కదా, మరి మొక్కల్లో ఉన్న బలం అంతా పోతుంది. అప్పుడు ఏం చేయాలి? ఇంకా పెస్ట్ అటాక్ కూడా చాలా అవుతుంది. ఇంకా తెలియని వాళ్ళ గురించి, అలాగే చాలామంది ఇంకా తెలుసుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు కదా. నేను వాడే ఇంకా ఈజీ మెథడ్ అండి ఇప్పుడు చెప్పబోయేదైతే చాలా ఈజీ. వాటితోటి మనం పురుగుల్ని పోగొట్టాలి, అలాగే మొక్కలకు కూడా పోషకాలు అందాలి. అంటే ఏం చేయాలి? ఇక బయట పెస్టిసైడ్ కానీ ఫెర్టిలైజర్ కొనాలంటే రకరకాలు ఉంటాయండి. ఏవి కెమికల్, ఏవి ఆర్గానిక్ అన్నది కనుక్కొని అవన్నీ వాడాలంటే కూడా అంటే కొద్దిగా కష్టం అనిపిస్తుంది. ఇంకా మనం ఈజీగా చేసుకునే వాటితోటైతే మొక్కలు కూడా మంచిగా పచ్చగా, అట్లాగే పెస్ట్ అటాక్ లేకుండా మొగ్గలు కానివ్వండి, పువ్వులు, అలాగే పండ్లు, కాయలు ఏవైనా సరే చక్కగా రావాలి, ఇంకా హెల్తీగా ఉండాలి అని అంటే అప్పుడప్పుడు మనం 20 డేస్కి ఒకసారి అయినా సరే ఇట్లాంటివి ఇవ్వండి. ఇప్పుడు నేను చూపించేవైతే ఇక ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా చేసుకునే మెథడ్స్ అయితే ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇవైతే ఆవాలండి. ఆవ చెక్క వాడతారు చాలామంది అయితే. ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను నా దగ్గర ఆవ చెక్క అయిపోయింది కాబట్టి ఆవాలే పౌడర్ చేసి తీసుకున్నాను ప్రస్తుతానికి. ఇంకా ఇలా ఆవాలు వాడొద్దని అంటారు కొంతమంది అయితే, కానీ ఏం ప్రాబ్లం లేదండి. నేను చాలాసార్లు వాడాను, నాకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే రాలేదు ప్లాంట్స్కి. ఇంకా ఇది వచ్చేసి అయితే వేపపొడి. మనం వేపపొడి అయితే బయట దొరుకుతుంది. అంటే మనం కొన్ని ఇక్కడ నేను నార్మల్గా ఇట్లా జస్ట్ ఆవపొడి గురించి ముందుగా మాట్లాడుకుందామండి. ఆవాలు అంటే మనం ఇట్లా మామూలుగా షాప్కి వెళ్ళేసి ఒక 2 మినిట్స్లో వెళ్ళి తెచ్చేసుకోవచ్చు, మిక్సీ పట్టేసుకొని ఈజీగా యూజ్ చేయొచ్చు. ఇంకా ఇదైతే మన మొక్కలకి పెస్టిసైడ్గా, ఫెర్టిలైజర్గా చక్కగా పనిచేస్తుంది. మొక్కకు కావాల్సిన ఎన్పికే అంటారు కదా, ఇది ఇందులో పుష్కలంగా ఉంటుంది. పువ్వులు, కాయలు రావడానికి మంచిగా యూజ్ అవుతుంది. ఇంకా ఇదైతే వేపపొడి అండి. మనం గార్డెన్ అన్నప్పుడు కొద్దిగా గార్డెన్ మెయింటైన్ చేసేటప్పుడు ఇట్లాంటి తక్కువ రేటు ఉన్నవైతే కొన్ని కొనుక్కోవాల్సి వస్తుంది. చాలా వరకు అయితే నేను డబ్బులు పెట్టడం వేస్ట్ అని అంటుంటాను. కాకపోతే ఇట్లా కొన్ని మాత్రం తప్పవు. ఒకవేళ వేప పొడి లేదనుకోండి, బయట నుంచి తెచ్చుకున్నది ఎండిన వేపాకులు కూడా పౌడర్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు దీంట్లో కలుపుకోవడానికి. ఇంకా ఇది కూడా అండి పెస్టిసైడ్గా, ఫెర్టిలైజర్గా చాలా బాగా పనిచేస్తుంది. ఇక మనకు ఇవి 2 కూడా ఈజీగానే దొరికేస్తాయి. ఇక మూడవది వచ్చేసి పొగాకు పౌడర్ అండి. ఇవి పొగాకు కాడలు కూడా దొరుకుతాయంట, కానీ సిటీలో ఇవి దొరకడం చాలా కష్టం. అందుకని నేనైతే ఎప్పుడైనా సరే ఇట్లా పొగాకు పౌడర్ తెచ్చుకుంటాను. ఇంకా దీంట్లో పొటాషియం అని చాలా రకాల విటమిన్స్ అయితే ఉంటాయి. ఈ మూడిట్లో కూడా చాలా రకాల పోషకాలు అయితే మన మొక్కకు మంచిగా అందుతాయి. అంతేకాకుండా ఈ పొగాకు పౌడర్ అన్న దానివల్ల ఇది ఘాటు ఎక్కువగా ఉంటుంది. ఇంకా మనం మట్టిలో కానివ్వండి, మొక్క పైన అయినా సరే ఆకులకి, పువ్వులకి, కాయలకి వచ్చే పెస్ట్ అటాక్ నుంచి కూడా ఈ పొగాకు పౌడర్ వల్ల చాలా రకాలుగా తగ్గుతాయి. ఇక దీంట్లో మీరు ఏ ఒక్కటి తీసుకున్నా పర్వాలేదు, ఏ ఒక్కటైనా సరే మంచిగా పనిచేస్తుంది ప్రస్తుతం అయితే. ఎందుకంటే ఇప్పుడు మనకు మట్టిలో పోషకాలు అన్నీ పోతాయని చెప్పాను కదా వర్షాల వల్ల. ఒకవేళ వర్షాలు పడితేనే వాడాలా అంటే అట్లాంటిది ఏమీ లేదండి. మనం వర్షాలు పడ్డా సరే, పడకున్నా సరే ఎవ్రీ ఒక 20 డేస్కి ఒకసారి ఒక 1 స్పూన్ అట్లా ఇచ్చుకుంటే మొక్కలు కూడా మంచిగా హెల్తీగా ఉంటాయి. ఇంకా వీటిల్లో ఉన్న పోషకాల వల్ల పూత, కాపు మంచిగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇదైతే 10 లీటర్స్ బకెట్. ఇక ఇందులో నేను కిచెన్ వేస్ట్ పెడుతూ ఉంటానని చెప్పాను కదా, పెట్టినప్పుడు అంతా కూడా ఇట్లా ఒక మూత లాంటిది పెట్టేస్తాను దానిపైన. దాంట్లో కూడా ఇప్పుడు నేను ఈ పౌడర్ ఇస్తున్నా, ఎందుకంటే అందులో కూడా ఏమైనా పురుగులు వచ్చినా కూడా అవి బయటకు రాకుండా లోపలే చనిపోతాయి. ఇట్లా మనం పాట్ సైజుని చూసుకుంటూ పెద్దవాటికైతేనేమో ఒక 2 స్పూన్స్ అట్లా, చిన్నవాటికైతే 1 స్పూన్ అట్లా ఇచ్చుకోవాలండి. ఇంకా నేనైతే నాకు ఇది అలవాటు అయిపోయింది కాబట్టి జస్ట్ ఇట్లా అందాజాగా వేస్తూ ఉంటాను ప్రతి మొక్కకి కూడా. మనం మిక్స్ చేసుకున్న పౌడర్ అయితే ప్రతి ప్లాంట్కి ఇచ్చుకోవచ్చు. ఇది అది అని ఏం లేదు. ఆకుకూరలు, కూరగాయలు, ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ కానివ్వండి, వీటన్నింటికి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రతి దగ్గర నేను కిచెన్ వేస్ట్ ఎందులో అయితే పెట్టానో దాని అన్నిట్లో కూడా ఈ పౌడర్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను బకెట్లో వేసాను, ఆ పౌడర్ ఘాటు భరించలేక ఏ పురుగులైనా సరే ఆ బాటిల్లోకి వెళ్తాయి. అట్లా వెళ్ళకుండా కూడా వాటిని మొత్తం ఆపేసినట్టుగా అయిపోతుంది. ఇక చాలా రకాలు వస్తాయండి గార్డెన్ అన్నాక. పురుగులు అయితే శంకు పురుగులని, గాజు పురుగులని, ఇంకా అఫిడ్స్, ఇట్లాంటివన్నీ కూడా ఏవేవో అటాక్ చేస్తూ ఉంటాయి. ఇట్లా సింపుల్గా మనకు ఏది మనకు అవైలబుల్గా ఉందో దాన్ని తీసుకొని ఇట్లా చక్కగా యూజ్ చేసుకుంటే గార్డెన్ని ఈజీగా మెయింటైన్ అయితే చేసుకోవచ్చు.
ఇవేమీ కొనలేము అని అనుకున్న వాళ్ళకి మాత్రం ఒక్కటే నేను చెప్పేదండి, వేపాకులు మాత్రం కలెక్ట్ చేసుకోండి. వేపాకులు, గానుగాకులు ఉంటాయి కదా, వాటిని ఎండాకాలంలో కలెక్ట్ చేసుకొని మంచిగా ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టుకోండి. ఇక వాటిని మించిందైతే ఇంకా ఏదీ లేదని చెప్పాలి. ఇంకొకటి గోమూత్రం కూడా అండి, ఇప్పుడు నేను వేయట్లేదు కానీ గోమూత్రం కూడా మనం మట్టిలో వేసుకోవచ్చు. అంటే వాటర్లో కలిపి మట్టిలో ఇచ్చుకున్నా సరే చాలా వరకు పెస్ట్ అటాక్ అయితే తగ్గుతుంది. ఇలా నేను ప్రతి ప్లాంట్ కూడా వేస్తున్నాను. మొక్క సైజుని అంటే పాట్ సైజుని బట్టి కూడా ఇచ్చుకుంటున్నాను. ఇంకా దీన్ని మనం ఇంకొక రకంగా కూడా ఇవ్వచ్చండి. ఎలా అంటే దీన్ని వాటర్లో నానబెట్టేసి మంచిగా ఇవ్వచ్చు, అది కూడా చూపిస్తాను. ఇంకా ఇట్లా మనం ఎప్పుడైనా సరే ఇట్లాంటి పౌడర్లు ఏదైనా ఇచ్చినప్పుడు కంపల్సరీ మనం వాటరింగ్ చేయాలి. వాటరింగ్ ఆల్రెడీ ఉన్న దానిపైనే చేసి ఇంకా మళ్ళీ వాటర్ వేయాలి. ఇప్పుడైతే నేను చూస్తున్నాను, ఇప్పుడంతా మబ్బు పట్టేసింది వర్షం పడేలాగా. ఒకవేళ వర్షం పడలేదనుకోండి, ఇది నేనైతే మార్నింగ్ ఇస్తున్నాను. వర్షం పడకపోతే మళ్ళీ ఈవినింగ్ అయితే వాటర్ చేసేస్తాను. దానివల్ల మొక్కలు కూడా ఏం స్ట్రెస్ కాదు, మంచిగా ఉంటాయి. ఇంకా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే మందార పూలు అవన్నీ చూస్తూ ఉంటారు కదా, దానికి కూడా ఇట్లా ఇవ్వడం వల్లనే మంచిగా పూలు అయితే వస్తూ ఉంటాయి. ఇంకా ఇక్కడ మీకు నేను బాటిల్ చూపిస్తున్నాను కదా, దీన్ని మనం స్ప్రే లాగా కూడా చేయొచ్చండి. ఎట్లా అంటే ఒక దాంట్లో నానబెట్టేసుకొని ఒక 1 or 2 days నానబెట్టేసుకొని 1:10 రేషియోలో మొక్కల పైన అంతా కూడా స్ప్రే చేయొచ్చు. అప్పుడు మొక్కల ఆకుల పైన ఉన్నవి మిల్లీ బగ్స్, అఫిడ్స్ అట్లాంటివన్నీ కూడా మంచిగా కంట్రోల్ అయిపోతాయి. ఇంకా ఇలా ఆకులు కూడా గ్రీన్గా ఉండడానికి దీంట్లో ఉన్న పోషకాలే ముఖ్య కారణం అండి. ఇట్లా ఇవ్వడం వల్లనే మొక్కలు అన్నీ కూడా మంచిగా గ్రీన్గా ఉంటాయి. ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా పెద్దగా కాస్ట్లీ ఉండవు. మనం తక్కువ రేట్లోనే మంచి పెస్టిసైడ్ కానీ ఫెర్టిలైజర్ కానీ ఇవన్నీ కూడా వాడుకుంటూ గార్డెన్ మెయింటైన్ చేసుకోవచ్చు. అందుకని కొనుక్కోమని చెప్పాను. ఇట్లాంటి చాలా సింపుల్ టిప్స్ అయితే నేను చెప్తూనే ఉంటాను. అంటే పాత వీడియోలో అన్నిట్లో ఉన్నాయి, ఇంకా ముందు ముందు కూడా షేర్ చేస్తూ ఉంటానండి. ఇక ఇప్పుడైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది 1 లీటర్ది పెయింట్ డబ్బా. ఇది దీంట్లో ఒక 1 స్పూన్ కానీ 2 స్పూన్ కానీ వేసుకోవచ్చండి. కొంచెం నేను ముందు చెప్పాను కదా, అందాజాగా వేసుకోవచ్చు, దీనివల్ల ఎట్లాంటి ప్రాబ్లం రాదని. ఇప్పుడైతే నేను ఒక 2 స్పూన్స్ వరకు వేస్తున్నాను అనుకోండి. దీన్ని మంచిగా కలిపి ఒక 2 days, 1 day అయినా పర్వాలేదు, ఒక 2 days అయినా సరే మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడైతే ఇది మంచిగా వాటర్లో కలిసిపోతుంది. దీని రసం అంతా కూడా ఆ వాటర్లోకి వస్తుంది కాబట్టి అప్పుడు చక్కగా పనిచేస్తుంది. ఇంకా దీంతో 1 లీటర్ కాబట్టి 10 liters వాటర్ కలిపి మనం మొక్కలకు స్ప్రే చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు నేను మట్టిలో పౌడర్ ఇచ్చాను కదండి, కాకుండా మట్టిలో కూడా మనం ఫెర్టిలైజర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే మీకు ఒక డబ్బా చూపిస్తున్నాను, అది ఎట్లా ఉందని. ఇట్లా నేను వాడగా దానికైతే హోల్స్ కూడా పడిపోయింది. కిచెన్లో వేస్ట్ డబ్బా అది. ఇక ఇంతేనండి, సింపుల్గా మనం పురుగులన్నింటినీ పారదోలొచ్చు, పంపించేసి పోషకాలన్నీ కూడా మొక్కలకి మంచిగా నింపేసేయచ్చు. ఇక కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి సింపుల్ టిప్స్ కూడా నా ఛానల్లో ఎన్నో ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కనుక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇకపోతే మనం ఇప్పుడు కలిపిన మిశ్రమం ఉంది కదా, దాన్నైతే కొద్దిగా నీడలో పెట్టేసుకున్నాను నేను. ఎప్పుడైనా సరే ఏదైనా లిక్విడ్ ఇట్లా మనం కలుపుకున్నప్పుడు అయితే నీడలో పెట్టేసుకోవాలి, ఎండలో అయితే అసలు పెట్టకూడదు. ఇంకా దాన్ని కలుపుతూ ఉండాలి. మనం ఎన్ని డేస్ పెట్టుకుంటామో అన్ని రోజులు కూడా. ఇక అట్లాంటివన్నీ ఇస్తున్నప్పుడు అయితే ఇట్లా చక్కగా మంచిగా ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ మంచిగా వస్తాయండి. అంతేకాకుండా మనం మన చేతులతో ఆర్గానిక్గా పండించుకొని తినడం వల్ల చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.